ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధనతో పాటు పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని అందించాలని ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఈ రోజు బైంసా పట్టణంలోని రాహుల్ నగర్ మహాత్మా జ్యోతిబా పూలే జామ్ గవ్ స్కూల్లో భోజన మెనూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక శాసన సభ్యులు పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన ఉండాలన్నారు. విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదని, అందుకు తగిన విధంగా విద్యా ఫలితాలు ఉండాలన్నారు. పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసి విద్యార్థులలో పౌష్టికాహార లోపం లేకుండా ఉండేలా మధ్యాహ్న భోజనంలో ప్రతిరోజు పౌష్టికాహారంతో పాటు ప్రత్యేక మెనూను ప్రభుత్వం అమలు చేస్తున్నదని, దీంతో పాటు అంతేకాక చిక్కీలు కూడా అందిస్తున్నది. నిర్దేశించిన మెనూను ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. తాను తన నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనే క్రమంలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను తప్పనిసరిగా ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తన పరిశీలనలో తేలితే సంబంధిత సిబ్బందిపై చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే హెచ్చరించారు. మధ్యాహ్న భోజన కిచెన్ని పరిశీలించి వంట సరుకుల నాణ్యత, కోడిగుడ్ల పరిమాణం, చిక్కిలను, భోజనం నాణ్యతను, కిచెన్లో పరిశుభ్రతను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యతో పాటు వండిన ఆహారం పరిమాణంలను ప్రధానోపాధ్యాయులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఆహారం వండే విధానం, మెనూ ప్రకారం పిల్లలకు అందిస్తున్నారా లేదా అని కూడా పరిశీలించాలన్నారు. విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతలు కూడా తెలియజేయాలని, భోజనానికి ముందు చేతులు సబ్బుతో కడుక్కోవాలని తెలియజేస్తూ పరిశీలించాలన్నారు. అనంతరం తరగతి గదులను పరిశీలించారు. విద్యా కానుక కింద అందించిన బ్యాగ్లు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు అందరికీ అందాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను గురించి కూడా విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. విద్యా శాఖాధికారులు కూడా తరచూ తమ పరిధిలోని పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేయాలని సూచించారు. అందరికీ గౌరవించే మన భారతీయ సంస్కృతి, ఆ సంస్కృతి కూడా మా చిన్న పిల్లగాళ్ళ కూడా చెప్తున్నాను, ఆ సంస్కృతి ఎప్పుడు కూడా మరవద్దు. ఎందుకంటే పాశ్చాత్య దేశంలో ఈరోజు పిల్లగాళ్ళకు అటువంటి చదువు లేదు, తప్పుడు లైన్లో పోతున్నారు. ఆ పాశ్చాత్య చదువు కన్నా మన భారతదేశం చదువు, మర్యాద, సంస్కృతి పెట్టడం అవసరమని ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ముఖ్యము. పెద్దలకు గౌరవించే ఏదైతే శిక్షణ ఉంటుందో ఈ పుస్తకంలో రాసింది ఉన్నది కానీ మనం చెప్పడం అవసరం ఉంటుందని మీకు మరీ పేరెంట్స్ని చెప్తున్నాను. ఒకటైతే ఒక పేరెంట్ నాకు చెప్పారు, ఇక్కడ వాస్తవంగా బిల్డింగ్ లేదు, ఆ బిల్డింగ్ లో కూడా పొందడానికి చాలా ఫెసిలిటీలు చెప్పడం జరిగింది. తహసీల్దార్ కానీ కలెక్టర్ మేడం అని చెప్పి సేమ్ ఖర్చు కూడా తొందరగానే ఇప్పించాలని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. పర్మనెంట్ బిల్డింగ్ అయితే ఖచ్చితంగా సంవత్సరం లోపల పూర్తి చేస్తానని సభాముఖంగా ముందే చెప్పాను. బెడ్స్ మ్యాట్రిక్స్ ఏదైతే మా పెద్ద పేరెంట్స్ గారు చెప్పారు, అది తహసీల్దార్కి చెప్పి గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని తొందరగానే బెడ్స్ అయిన మ్యాట్రిక్స్ ఏర్పాటు చేస్తా అని తెలుస్తున్నాను. నేను ఒకటే కోరుకుంటున్నాను, పిల్లగాళ్ళకు మంచి నాణ్యతమైన చదువు నేరాలి. స్టాఫ్ కూడా చాలా మంచిగా ఉంది, చదువు కూడా చాలా మంచిగా నేర్చుకున్నారు. లాస్ట్ ఇయర్ రిజల్ట్ కూడా చాలా మంచిగా వచ్చింది. ఇప్పుడు ఈ రోజు బాధ్యతలు ఉన్నారు. ఇప్పుడు వారి వైపు కాబోయే పేరులు దేశంలో చేతులు ఉంటుంది, చదువు మంచిగా నేరాలి. నేను కూడా ఒక చెప్తున్నాను, నేను కూడా ఈ స్టేజ్ మీద నిలబడాలంటే చదువు సరిపెట్టి అమ్మ తల్లి ఆశీర్వాదంతోనే స్టేజ్ మీద ఉండడం. నేను కూడా ఒక సామాన్య కుటుంబం నుంచి, రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. నేను కూడా నా వ్యక్తి కావాలి, మంచి చదువు నేరాలి, మంచి విషయాలు నేర్చుకున్నాను అని మీకు కోరుకుంటున్నాను. ఈ వారం రోజుల్లో ఇప్పుడున్న పిల్లవాళ్ళకు ప్రోటీన్స్ మస్ట్ బి కంపల్సరీ. ఏదో అన్నం పబ్లిక్ అంటే ప్రోటీన్స్ రావు.
ప్రోగ్రెస్ వచ్చిన తర్వాత హైట్ పెరుగుతుంది, మైండ్ పేజ్ అవుతుంది, మానసికంగా మనం మంచి తయారవుతాం. దానికోసం ప్రతి వీక్లో డిఫరెంట్ ఆఫ్ టైప్ ఫుడ్స్ అని, అదేవిధంగా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్ని విధాలుగా ఈ డైట్ మీద కూడా చాలా కంట్రోల్ గవర్నమెంట్ పెట్టి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా Gracias.